ఇప్పుడు దిశ చట్టానికి సంబంధించిన అంశం, దిశ చట్టం రాక మునుపు కేసీఆర్ గారు కానీ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వ అధినేతగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకెళ్ళడం అవన్నీ పక్కన ఈయనమ్మా కీర్తన. ఇదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే కనుక నవీన్ రెడ్డి మర్డర్ తర్వాత వీటి మీద ఉన్న అడ్డమైన చెత్త కేసులకి ప్రభుత్వం డిప్లాయ్ చేసిన ఒక ఎన్కౌంటర్ కనుక జరిగితే అప్పుడు ఎవరైనా సమర్థిస్తే మాట్లాడదాం. దిశ చట్టాన్ని దీంతో దయించి పోల్చకండి. తర్వాత ప్రభుత్వం మీద ఒక అపోజిషన్ పార్టీ బుల్డోస్ చేస్తున్న దగ్గర ట్రూ అప్ ఛార్జెస్కి 1000 crores పెనాల్టీ గవర్నమెంట్ పడింది. అలాగే మీరు ఉల్లి రైతులు 50,000 ఇస్తారన్న భరోసా అచ్చెన్నాయుడు గారు ఇచ్చారు. అలాగే నెక్స్ట్ మామిడికాయ రైతులు కర్ణాటక గవర్నమెంట్తో ప్యారల్గా ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ పెంచింది. మిర్చి యార్డుకి వెళ్ళిన తర్వాత మిర్చి యార్డుకి రైతు ఇచ్చిన గిట్టుబాటు ధరది గత ప్రభుత్వంతో కంపేర్ చేయబడి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మళ్ళీ ప్రెజర్ పెట్టే చేసింది. అలా మీరు పొగాకు రైతులు, పసుపు, అరటి, లీజన్ పాస్ట్ రైతులు లాస్ట్ అరటే, ఇవన్నిటికీ కూడా ప్రభుత్వం మీద ప్రెజర్ అపోజిషన్ పరంగా జరుగుతూనే ఉన్నాయి. మీరు ప్రభుత్వం నుంచి ఏమి జరగట్లేదు, లేకపోతే ఏదన్నా దగ్గర వీటికి సంబంధించిన గిట్టుబాటు ధరలు అవన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రెజర్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి జరుగుతుంది ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో దిశ కేసుతో దయించి కంపేర్ చేయకండి. ఒక రాష్ట్రం తీసుకున్న ఒక విప్లవాత్మకమైన నిర్ణయం, ఎవరు చంద్రబాబు గారిని తీసుకున్నాను నేను మొదట ఇనిషియల్ రిమార్క్స్ తో కూడా నువ్వు రాలేదమ్మా కీర్తన, నేను మాడింది కూడా అదే. ఈ గంజాయి మీద చేసుకున్న దానికి ప్రభుత్వం ఉక్కుపాదం చేసి ఒక సిన్సియర్ ఆఫీసర్ని డిప్లాయ్ చేసి 4 ఎన్కౌంటర్లు చేయమనండి. ఎవరికైనా ధైర్యం ఉంటుందా గంజాయిలు ముట్టుకోవడానికి? ప్రభుత్వం ఉక్కుపాదం మోపినప్పుడే అవి చర్చనీయాంశాలు అవుతాయి వేరే రాష్ట్రానికి ఎగ్జాంపుల్స్ అయ్యి. సో ఈ కోణంలో మీరు ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం 40 రోజుల తర్వాత నవీన్ రెడ్డి దగ్గరే ఆమె కంటిన్యూస్ గా నిఘా పెట్టుంటే ఇప్పటికీ ఇలాంటి కొకారపల్లి ఇంకోసారి జరిగిందినా? నిన్న పవన్ కళ్యాణ్ గారు కులాలను ఎందుకు తీసుకొస్తున్నారు ఇలాంటి వాటికన్నీ ఆయన ఆవేశంగా మాట్లాడారు. ఇక్కడ ఫస్ట్ థింగ్ అండి, చనిపోయిన విషయం ఏదైతే ఉంది, మరి అలాంటప్పుడు ఆయన నంద్యాల పర్యటనకి వెళ్ళినప్పుడు బీసీ ఉద్యోగం చెప్పి ఆయన వెళ్ళడం మర్చిపోయారా మీరు? హెలికాప్టర్ వేసుకుని వెళ్ళారు ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో. సో ఇవన్నీ ఏంటంటే సార్, ఈ రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ పార్టీలు కుల ప్రస్థానంలో ప్రతి ఒక్కరు చేస్తున్నాడు కన్వీనియంట్ గా. ఒకళ్ళు చేసిన వీళ్ళు ముగ్గురు ఒకటే వాళ్ళు నచ్చలేదనో, లేకపోతే ఏం చేశారు కాబట్టి వీళ్ళకి నచ్చలేదనో, ఈ విధమైన ప్రోపగండా నిజంగా కుల జాడ్యంతో సస్తనం మనందరం. ఒక రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రభుత్వ స్థాపన తర్వాత కూడా కులాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్, నేను కూడా దాని మీద తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాను. నేను దీంట్లో కూడా చాలా క్లియర్ గా చెప్పాను నా ఫస్ట్ 3 రోజుల క్రితం జరిగిన డిబేట్ లో కూడా. ఎప్పుడైతే ఒక ఛానల్ కేటగారికల్ గా చనిపోయిన వ్యక్తికి కాపు అని ఆపాదించడం కూడా నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నానని చెప్తున్నాను. ఇవాళ ఈ సమాజంలో ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుదాం అన్న దగ్గర అయితే నేను పూర్తి సమర్థన నా దగ్గర నుంచి కూడా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు గత 10 సంవత్సరాలు బట్టి ఈ 2 ప్రభుత్వాల నిర్ణయాలు 3 ప్రభుత్వాల నిర్ణయాలు చూస్తుంటే గంజాయి 2800 ఇందాక కూడా చెప్పాను 2800 కిలోమీటర్ల ఫారెస్ట్ బార్డర్ షేర్ చేసుకుంటూ ఇష్టారీతిగా రాష్ట్రంలో ప్రబలబోతున్న గంజాయికి పిల్లలు అభంశుభం తెలియని పిల్లలు దానికి బలవుతున్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు కఠినంగా ఉంటే ఎవరు కాదంట? ఇప్పుడు వీకెండ్ బార్ల మీద పబ్బుల మీద రేవంత్ రెడ్డి గారు విప్లవాత్మకంగా నిర్ణయాలు తీసుకుని తొల్లగొట్టేస్తున్నారు పట్టుకుని ఇక్కడ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ మీద. అలాంటి నిర్ణయాలు తీసుకోండి, విల్ డెఫినెట్లీ అప్రిషియేట్. కానీ ఇవాళ మీరు జరిగిన దానికి ప్రభుత్వ పరంగా చర్యలు లేకుండా కులాల గురించి మాట్లాడి ఆ రౌడీ షీటర్ అన్నోడికి కులం ఎందుకు వస్తుందని ప్రస్తావన అయితే మాత్రం మనం ఎవరేం చేయలేం. ఇది ప్రభుత్వ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, లేదా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎం గా దీన్ని ఒక కలెక్టివ్ డిసిషన్ తీసుకుంటున్నా. అండ్ ఫోర్త్, ఉక్కుపాదం మోపుతున్నాం చెప్పమను. రేపు ఎవరైనా కులం మతం మాట్లాడమని నేను చెప్తాను, నేనే మాట్లాడతాను ఫస్ట్ అందరికన్నా ప్రొయాక్టివ్ గా. ఇది ప్రభుత్వం ఎప్పటికి కూడా లేదు. ఒక సముచిత న్యాయం, ఒక కుటుంబానికి భరోసాగా ప్రభుత్వ పెద్దగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం తీవ్రంగా అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ మీరు అప్పుడు అపోజిషన్ కానీ మిగిలిన వాళ్ళు కానీ అందరూ డెల్యూట్ అయిపోతారు. ఓ ఫ్యామిలీకి భరోసా అనేది ఏముంటుంది? జరుగుతుంది కదమ్మా ఎంక్వైరీ. నేను వేసాను ఐజీ పరంగా, రేపు పొద్దున్న దాని నివేదిక ఏమొస్తుందో నేను చూసుకుంటాను. ఫస్ట్ ప్రయారిటీ ఆయన సింగపూర్ నుంచి రాగానే కూడా ఎస్పీని దీంట్లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్పారు. ఎవరైనా ఫాలో అయితే తెలుస్తుంది. ఆ ఏసీపీని ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లో డిప్లాయ్ చేసిన తర్వాత ఈ స్థాయి కాదన్న తర్వాత జరిగిన పరిణామంలో ఐజీ స్థాయిని తీసుకొచ్చారు. ఐజీ స్థాయితో పాటు ప్యారల్ టీం నడుస్తుంది. తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు అందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు. కుటుంబం దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. ఇంతకు వంశీ చెప్పినట్టు 24 hours స్పాన్ లో ఒక డెవలప్మెంట్ కనబడుతుంది. కానీ నాకు అంటుంది ఏంటంటే ప్రభుత్వం ఒక పోలీస్ పరంగా ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన సమస్యకి మళ్ళీ పోలీసుతోనే సొల్యూషన్ అంటే ఎలాగన్నదే తీవ్ర ఆక్షేపణీయం అవుతుంది. ఓకే, ఇది నిజంగా ఖచ్చితంగా ఒక సింగిల్ జడ్జి కానీ, సిట్టింగ్ జడ్జి గారితో కానీ దీని మీద ఎంక్వైరీ కనుక చేస్తే ఆ జడ్జి గారు వెళ్ళి ప్రతి 4 ఎంక్వైరీలు చేయరు. మళ్ళీ అప్పుడు పోలీసు వ్యవస్థ సహకరించాలి. సహకరించిన దగ్గర ఒక ట్రాన్స్పరసీ కనబడుతుంది. ఇది ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లేదంటే ఈ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది ఏంటి, తీవ్రంగా జరుగుతున్న ఇలాంటి ఘోరాలు నేరాలకి ప్రభుత్వం మొదటి నుంచి చెక్ పెడతామని చెప్తాను. ఎక్కడ చిన్నపిల్లల విషయంలో, ఆడపిల్లల విషయంలో అగాత్యాలు కానీ, ఈ రోజు జరుగుతున్న ఈ దాష్టికాలు కానీ, గంజాయి విషయంలో కానీ ప్రభుత్వ పరమైన చర్యలు ఎక్కడ కనబట్టలే. మీరే చెప్తారు ఓ పక్కన నవీన్ రెడ్డి మర్డర్ అన్నది ఈ రోజుకి చాలలేదు అది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం మీద కాన్ఫిడెన్స్ కన్నా ప్రజల్లో ఒక అనిశ్చితి ఉంటుంది. అందులో ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్తులకి కష్టమయ్యారు. అట్లీస్ట్ కుటుంబానికి ఇచ్చి కొంచెం భయభ్రాంతులు అభివృద్ధి వాళ్ళు పిచ్చి పనులు చేయకుండా ఉంటారు.
ఇది రకంగా బాడీ కనబడిపోతే జవాబుదారీతనం ప్రభుత్వందే కదా. ఓకే సార్ పోలీస్ పలానా పని చేసేటని చెప్పుకునేది ముఖ్యమంత్రి గారికో లేదా హోంమంత్రి గారికో కదా. అదే జరిగింది దీంట్లో. ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు. ఇది మాట్లాడండి.